నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ వ్యవస్థ స్థాపికులు ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ ఆదేశాల మేరకు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి పిలుపు మేరకు లీగల్ అడ్వైజర్ హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ కందరేగుల లీలా ప్రసాద్, మీడియా సెక్రటరీ లీలా ప్రసాద్, నేషనల్ ఇన్ఛార్జ్ జ్యోతి, ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజ్ సెక్రటరీ రూపా, నేషనల్ సెక్రటరీ మురళీ మోహన్, ఏపీ వెల్ఫేర్ సెక్రటరీ అనుపమ యాదవ్, నేషనల్ హ్యూమన్ రైట్స్ లీడర్స్ గోవింద, నేషనల్ హ్యూమన్ రైట్స్ లీడర్ భాషా ఈ 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం गाड़ी रोक हर घर तिरंगा, 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 भारत माता की जय, भारत माता की जय, भारत भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय जय माता, भारत माता, 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 भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम, वंदे मातरम, भारत माता की जय। ముందుగా భారత పౌరులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ చైర్మన్ సంపత్ కుమార్ గారికి, అలాగే లీగల్ అడ్వైజర్ మన కాండ్రింగ్ లీలా ప్రసాద్ గారికి, మురళీమోహన్ గారికి అందరికీ ధన్యవాదాలు। మనం పహల్గామ్ దాడి, ఉగ్రవాద దాడికి ఖండిస్తూ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసిన ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంకి ఈ దేశంలో మొత్తం భారతదేశ పౌరులతో పాటుగా సైన్యాన్ని కూడా అభినందించవలసిన సమయం ఇది। ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం మనం భారత సైనికులకి అండగా నిలుస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేస్తూ మరొకసారి అందరికీ జాతీయ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। 79వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి। ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా మనకి ముఖ్యమైనది, మనం నిజంగా బాగా జరుపుకోవాల్సింది। ఎందుకంటే ఉగ్రవాదుల దాడిలో 24 మందికి పైగా ప్రాణాలు అర్పించారు। దానికి మనం వ్యతిరేకంగా మన గవర్నమెంట్, మన ప్రభుత్వం, మన భారతదేశం ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఉగ్రవాదులపై మనం వ్యతిరేకంగా వెళ్ళి విజయాన్ని సాధించాము। దానికి మనం గొప్పగా చెప్పుకుంటూ ఈ సంవత్సరం వేడుకలు మరింత విజయం దిశగా వేడుకలు అందరూ జరుపుకోవాలి భారతదేశంలో। అంతేకాకుండా మన దేశ సామరస్యాన్ని, సమగ్రతను మనందరం పెంపొందించేలా బిహేవ్ చేస్తూ ఇంకా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తూ, ఇంతకుముందు మన భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించేవారు, ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశం అని మేము అంటున్నాము, ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, ఆ దిశగా ముందుకు వెళ్తుంది। సో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఉంటూ మన దేశ సమగ్రతను కాపాడాలని కోరుకుంటూ అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। नमस्कार। पूरे भारतवासियों का आज 79 स्वतंत्र दिवस के अवसर पर राष्ट्रीय मानव अधिकार परिषद की तरफ से मैं रूपा दत्ता बोल रही हूँ। आज हम लोग सब मिलके स्वतंत्र दिवस मना रहे हैं। पूरे भारत वर्ष में इस स्वतंत्र दिवस को सबका संकल्प एक ही होना चाहिए, स्वच्छ भारत, शिक्षित भारत, मेहनती भारत, ईमानदारी भारत, यही भारत का संकल्प है। आज हम सब मिलकर आइए एक संकल्प करते हैं, भारत का आगे क्यों लेके जाएंगे, ये हमारा संकल्प सब मिल के पूरा करें, यही हमारी सोच होनी चाहिए, यही हमारी नीति है।
और यही हमारा संविधान भी है। जय हिंद, जय भारत। నమస్కారం, నా పేరు డాక్టర్ సంపత్ కుమార్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ NHRC అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. దీనికి సంబంధించి మా లీగల్ డిపార్ట్మెంట్ నుంచి కానిస్టేబుల్ లీలా ప్రసాద్ గారు పాల్గొన్నారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ డివిజన్ నుంచి బివి మురళీమోహన్ గారు, మహిళా విభాగం నుంచి మేడం రూపదత్త గారు, అలాగే నేషనల్ కోఆర్డినేటర్గా అయినటువంటి మా లీలా ప్రసాద్ గారు, ఆదిలక్ష్మి గారు, శ్రీధర్ గారు, నెక్స్ట్ వరలక్ష్మి గారు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ముఖ్యంగా ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏదైతే భారతదేశం పైన పాకిస్తాన్ దండెత్తుతుందో దాన్ని ఖండిస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పిలుపు మీద ఆనాడు తిరంగా యాత్రకు పాకిస్తాన్కు వ్యతిరేకంగా మన భారత సైనికులకు మద్దతుగా వచ్చినటువంటి ప్రజానీకం అందరూ కూడా సుమారు 10,000 మంది మా పిలుపు మీద బీచ్ రోడ్లో వచ్చి తమ నినాదాలను అందించడం చాలా ఆనందంగా అనిపించింది. ఇదే వరవడి ఇప్పటి వరకు కూడాను పాకిస్తాన్ ఎన్నిసార్లు ఓడిపోయినా, భారత చేతుల్లో ఓడిపోయినా, సైనికుల చేతిలో ఓడిపోతున్నా సరే తన యొక్క కుతంత్ర బుద్ధిని, కుక్కతోక వంకర అనే తన సామెత ఉన్నట్టు తన బుద్ధిని మార్చుకోకుండా పదే పదే భారత్పై దాడి చేస్తూ మనల్ని రెచ్చగొట్టే విధానాన్ని అవలంబిస్తుంది. దీనిపైన భారత ప్రభుత్వం పూర్తిగా ఆలోచించాలని, సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఉందని నమ్ముతున్న ఈ ప్రజలకు ఆ సమర్థత ఏంటో భారత ప్రభుత్వం చూపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఈసారి యుద్ధం వస్తే పాకిస్తాన్ అనేది చరిత్ర పుటల్లో ఒక కథగా మిగిలిపోతుందని, పూర్తిగా రూపుమాపుతుందని మేమందరూ కూడా భారతీయులుగా భావిస్తున్నాం. అలాగే భారతదేశంలో పాకిస్తాన్కు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిపైన కూడా కఠిన చర్యలు ఉండాలి. ఆ దిశగా కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు కేవలం అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, వర్ణాలు సమానం అంటూ భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి భారతదేశంలో ఇటువంటివి జరుగుతుండడం నిజంగా దురదృష్టకరమైన సంఘటన. పాకిస్తాన్ నుంచి ఇక్కడ వలసవాదులే కాదు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు కూడా భారతదేశంలో పుట్టి, భారతదేశంలో పెరిగి, భారతదేశ గడ్డపై నీళ్లు తాగుతూ ఉన్నటువంటి వాళ్ళు నిజంగా చెప్పాలి అనుకుంటే ఆ రోజు యుద్ధంలో ఉన్నటువంటి వీరవనితలు ఎవరినైతే మనం విమర్శిస్తామో ముస్లిం మహిళలు కూడా లోనికి వెళ్ళి పాకిస్తాన్ని ఎదిరించుకుంటూ బయటికి రావడం గర్వకారణం. అంటే దేశం పైన ప్రేమ ఎవరికి ఉంది, ఎవరికి లేదు అనేది ప్రజలు విచక్షణతో ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనమందరం భారతీయులం. హిందూ, క్రిస్టియన్, ముస్లిం, బౌద్ధ, ఇలా అనేక మతాలు, అనేక కులాలు మనం ఉన్నటువంటి ఈ భారతదేశంలో అందరూ ఐక్యంగా పాకిస్తాన్పై పోరాటానికి సైనికులకు మద్దతునివ్వాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ NHRC ఈరోజు పిలుపునిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.